రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు నెల్లూరు సిటీ ఆర్టీసీ సర్కిల్లో ఉన్న డిఎస్ఆర్ కళ్యాణ మండపం ముందర జనసైనికుల సభ జరుగుతోంది. మనందరికీ తెలిసిన విషయమే, జానీ గారు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తమిత్రుడు. పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో జానీబాయ్ జనసేన పార్టీలో చేరి మొదటిసారిగా నెల్లూరుకు వస్తూ జన సైనికులను కలుసుకోవాలని కోరడం జరిగింది. నెల్లూరు జిల్లాలోని అందరూ జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మెగా మద్దతుదారులు, చిరంజీవి యువత సభ్యులు వీళ్ళందరినీ కూడా ఈరోజు పిలిచి ఒక వేదికగా జనసేన తరపున మేము కూడా ఉన్నాం మీ అందరికీ అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి వారు తెలియజేసే విధంగా రేపటి సభ జరగబోతుంది. జానీబాయ్ భగావో వైసీపీ బులావో జనసేన అనే నినాదంతో జన సైనికుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడానికి వస్తున్నారు. కాబట్టి జన సైనికులు, వీర మహిళలు, చిరంజీవితో సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇకపోతే వైసీపీ నాయకులు చూస్తే మేము సిద్ధం అని చెప్పి కేవలం వాళ్ళ నాయకుడు మాత్రం ఫోటోను మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి స్థానం ఉండదు, వాళ్ళు అభివృద్ధి చేసింది ఏమీ లేదు. కాబట్టి కొత్త నాయకుడు చెప్పేదాకా ఎక్స్క్లమేటరీ మార్క్ ఆలోచిస్తూ ఉండండి అని చెప్పారు. మేము అదే నినాదంతో ఉన్నాము, మేము సిద్ధమని. ఓటు అనే ఆయుధంతో వైసీపీ 4 సంవత్సరాల కాలం పిక్కతిన్న ఆర్థిక పరిస్థితులను గుర్తు చేస్తూ, దోచుకున్న దోపిడీ విధానాలను గుర్తు చేస్తూ మా ఓటు అనే ఆయుధంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని పారదోలి ప్రజాప్రభుత్వం ఏర్పాటుకి సిద్ధంగా ఉన్నాం. నాయకులు ఎవరైనా పర్వాలేదు, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే తుది నిర్ణయం. తెలుగుదేశంకి ఇచ్చిన, జనసేనకి ఇచ్చిన అభ్యర్థులు ఎవరైనా కూడా మేమంతా సిద్ధంగా ఉన్నామనే విధంగా రేపు సమీక్షా సమావేశం జరగబోతుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. జై జనసేన.